హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్య చాలా ఆనందంతో ఇక రాజ్ వచ్చి ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తే ఓకే చేసేస్తానని ఇక రెడీ అయ్యి కృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తుంది. తండ్రి, ఇక నీ లీలలు చాలు, నాకు ఈ బాధలు తప్పి ఇక మంచిని పెంచయ్యా, నేను నా భర్త కలిసిపోవాలి అని చెప్పి ఇక నమస్కారం చేసుకొని ఇక బయటికి వస్తుంది. ఒక్కసారిగా వామిటింగ్ వచ్చేసి ఇక వాష్ బేషన్లోకి వెళ్ళి ఇక వాంతులు అయితే అవుతాయి కావ్యకి. ఏంటబ్బా ఇలా అయ్యింది అని చెప్పి వెంటనే కూడా ఇక తనకి డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకుంటుంది. అంతే, ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న కావ్య ఒక్కసారిగా ఆనందంతో తను తల్లి కాబోతుంది అన్న ఇక ఆ విషయం తెలుసుకొని మనసంతా కూడా చాలా సంతోషంతో బయటికి వస్తుంది. అత్తయ్య అని చెప్పి అత్తయ్యకి చెప్పాలని రావటూ వస్తూ ఒక్కసారిగా సడన్గా గుర్తుకు వస్తుంది. అదేంటి, అత్తయ్య సంతోషపడే విషయమైనా ఇప్పుడు ఆయనకి గతం గుర్తులేదు కదా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు. ముఖ్యంగా ఆయన నాకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు నాకు కరుణించి నా కడుపు పండేలాగా చేశాడు. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పలేను అని చెప్పి మనసులో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఈ లోపలే అప్పు కూడా ఇక యూనిఫామ్ వేసుకొని రెడీ అయి వస్తుంది. అక్క రెడీయా అని చెప్పి లోపలికి రాగానే ఒక్కసారిగా అప్పు అని చెప్పి బాధగా ఏడ్చుకుంటూ వచ్చి అప్పుని హక్ చేసుకొని ఏడ్చేస్తుంది కావ్య. అక్క ఏమైంది అక్క, అక్క ఏమైంది, ఎందుకు అంత ఘోరంగా ఏడుస్తున్నావు అని చెప్పి ఇక కావ్యని అడుగుతుంది అప్పు. అప్పు, ఈరోజు నిజంగా ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. ఒకప్పుడు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూశాను అని చెప్పి అంటుంది. ఏంటక్క, అసలు విషయం చెప్పు, ఎందుకు అంత ఘోరంగా అంత బాధపడుతున్నావు అని చెప్పి అప్పు అడగగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న కిట్ చూపిస్తుంది. చూసి ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది. అక్క నిజమా అని చెప్పి అనగానే అవునప్పు, ఇప్పుడే తెలిసింది అని చెప్పి అనగానే ఇంకా మరి ఇంత మంచి గుడ్ న్యూస్ని ఎందుకక్క బాధపడతావు అనగానే అప్పు, నువ్వు మర్చిపోయావా, ఇది గుడ్ న్యూసే, కానీ ఆయనకి గతం గుర్తులేదు. ఆయన ఇప్పుడు ఒక పెళ్ళి కాని అబ్బాయిలాగా ఆయన గతం. నాకేమో ఆల్రెడీ అతనితో పెళ్ళి అయ్యింది, అతనితో కలిసి కాపురం కూడా చేశాను, కానీ ఇవేమీ ఆయనకి గుర్తులేవు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆయనకి నేను ప్రెగ్నెంట్ అని తెలిసినా, లేదంటే నాకు పెళ్ళయిందని తెలిసినా ఆయనకి నేను మోసం చేసినట్టు లెక్క కదే అని చెప్పి ఏడుస్తుంది. ఒక్కసారిగా అప్పు, అవునక్క, ఏంటక్క ఈ అగ్ని పరీక్ష అని చెప్పి అంటుంది. నాకు జీవితంలో సంతోషంగా ఉండడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమోనే. ఆయనకి గతం మర్చిపోయినా ఆయన నన్ను ఇష్టపడుతున్నారు, నేను కూడా ఆయన్ని ఇష్టపడుతున్నాను. ఇంకొక జన్మ ఎత్తినట్టుగా ఇక ఆయన్ని నేను పెళ్లి చేసుకొని ఇద్దరం సంతోషంగా గడపాలని అనుకున్నాను. కానీ దేవుడు ఆ ఛాన్స్ నాకు రాయలేదు. ఇప్పుడు నేను ఆయనతో కలిసి ఉండలేను, నా మొహం కూడా చూపించలేను. ఇప్పుడు ఏం చెయ్యాలప్పు అనగానే అక్క, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, నువ్వేమీ కృంగిపోమాకు, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇన్ని కష్టాలు పడిన నువ్వు ఈరోజు ఈ రకంగా బాధపడుతూ నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు కరెక్ట్గా ఎదిరించే ధైర్యం నీలో ఉంటుంది. నిన్ను చూసే నేను చాలా వరకు ఇన్స్పిరేషన్ అయ్యాను. అలాంటి నువ్వేంటక్క ఇలా బాధపడుతున్నావు? ఖచ్చితంగా దేవుడు ఒక దారి చూపిస్తాడక్క, ఈ విషయంలో నువ్వేమీ బాధపడమాకు అని చెప్పి ధైర్యం చెప్తుంది అప్పు. ఇక ఇంతలోనే ఇక అందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా హాల్లో ఉంటారు. బాబుని ఇక చక్కగా రెడీ చేస్తుంది అపర్ణ. ఇంట్లో నుంచి బాబుని ఇక హాల్లోకి తీసుకొస్తూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అయితే అపర్ణ, ఏంటి అపర్ణ, ఏంటి ఆ మొహం అంతా వెలవెలిపోతుంది అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది. అది అత్తయ్య అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏంటి వదిన, కన్న కూతుర్నేదో అత్తగారింటికి పంపించేటప్పుడు అప్పగింతలప్పుడు కూడా అలా బాధపడరేమో, నువ్వేంటి వదిన, ఎవరో పుట్టిన బాబుని తీసుకుని వచ్చి ఒక రోజంతా చూసుకున్నావు,
వాడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పి చూడాలి కానీ నువ్వేంటి బాధపడుతున్నావు కానీ రుద్రాణి అసలు నీకు బుద్ధుందా? పసిపిల్లాడి దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడతావా? వాడు నిన్నేమన్నాడు? వాడు ఇంట్లో ఉన్నాడు, వాడు ఆడుకున్నాడు, వాడు సందడి చేశాడు, అందరి మనసులు దోచుకున్నాడు. కానీ నువ్వు మాత్రం వాడిని బయట పిల్లవాడిలాగే చూస్తున్నావు. వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఆ బాధని నేను నీకు చెప్పుకున్నానా అనగానే, అంటే వదిన ఇంత ఎమోషనల్ అయితే ఇక లైఫ్లో ముందుకు వెళ్ళలేం వదిన. ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే నీకు సొంత మనవడైతే నువ్వు ఎంతకంటే ఎక్కువ బాధపడినా నేనేం అడిగేదాన్ని కాదు. వాడు ఆఫ్టర్ ఆల్ ఎవరో బయట పిల్లాడు, వాడి మీద ఎందుకు ఎమోషనల్గా అంత ఘోరంగా అయిపోవడం అనగానే, వాడు పేరుకి బయటవాడేనేమో. వాడి పేరు స్వరాజ్, అంటే నా కన్న కొడుకు పేరది. అలాగే వాడి మాటలు, వాడి తీరు అంతా కూడా నాకు మన ఇంటి పిల్లాడిలాగే అనిపిస్తుంది. అయినా పసిపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అలాంటి పిల్లలు వెళ్ళిపోతే ఎవరైనా బాధపడతారు, ఒక్క నువ్వు తప్పుకో అని చెప్పి ఇక అంటూ ఉంటే, మిమ్మల్నే చెప్పారు ఫ్రెండు, మీ కళ్ళు గుడ్లగూబల్లాగా నా వంక చూడొద్దని, తప్పుకోండి అనగానే, రేయ్ వేలుడంత లేవు, నన్నే గుడ్లగూబంటావా? నీ పొగరు చూస్తుంటే ఈ ఇంటికి నీకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే నీ అమ్మమ్మ పొగరంతా మీ అమ్మకి ఎంతో కొంత పొగరు ఉండే ఉంటుంది అని చెప్పి ఇక పక్కకు వెళ్ళిపోతుంది రుద్రాణి అయితే. ఇక రాహుల్ అయితే అప్పుడే కిందకి దిగుతూ ఉంటే, ఒరేయ్ రాస్కిల్, ఏంట్రా ఇంత లేటు? నువ్వు ఫస్ట్ అయితే ఆ బాబుని అప్పు తీసుకెళ్ళి పేరెంట్స్కి చెప్తానంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ ఉంటారు, మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అనగానే, సరే మమ్మీ నేను వెళ్తాను కదా, కానీ అప్పు తర్వాత నేను వెళ్తే డౌట్ వస్తుంది, అందుకే నేను ముందు వెళ్ళిపోతాను మమ్మీ అని చెప్పి ముందే వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే హాల్లో దానిలక్ష్మి, ప్రకాశం, సుభాష్ అందరూ కూడా ఉంటారు. బాబు ఒక్క రోజులోనే వాళ్ళందరికీ కూడా అటాచ్మెంట్ అయ్యేసరికి అందరూ కూడా వాడికి, ఒరే స్వరాజ్, నువ్వు మీ అమ్మ వాళ్ళతో ఇంటికి వెళ్ళినా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండాలిరా. ఇక్కడ ఆడుకోవడానికి ఇన్ని బొమ్మలున్నాయి, ఇంత పెద్ద హాల్ ఉంది, మర్చిపోవు కదా అని చెప్పి ప్రకాశం అంటాడు. మర్చిపోను, నాకైతే అంతా జ్ఞాపకమే అనగానే, చూసారా వాడికి అన్నీ గుర్తేనంటున్నాడు, మీకే మతిమరుపు అని చెప్పి దానలక్ష్మి కూడా అంటుంది. ఇక అప్పు కావ్యని ఓదార్చి ఏదో రకంగా కిందకి తీసుకొని వస్తుంది. కావ్య వెంటనే కళ్ళ నిండా నీళ్ళని తుడిచేసుకొని ఎవరికి కనబడకుండా కిందకు వస్తుంది. ఇక వెంటనే కావ్య, అప్పు పద, నేను కూడా వస్తాను నీతో పాటు అనగానే, వెళ్ళు కావ్య, వెళ్ళి ఖచ్చితంగా అప్పుతో వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో ఇక బాబుని అప్పచెప్పి నువ్వు వచ్చేసే అని చెప్పి అంటుంది అపర్ణ. అలాగే అత్తయ్య, పద స్వరాజ్ అనగానే ఇక వెంటనే కూడా ఒక్కసారిగా గుర్తుకొస్తుంది ఇందిరాదేవికి. వస్తే మనవరాలా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి చేయి పట్టు ఆపుతుంది. అదేంటమ్మమ్మ, నేను స్వరాజ్ని తీసుకొని అనగానే, వాడిని తీసుకొని అప్పు వెళ్తుందిలే, వాళ్ళ అమ్మతో కూడా అపర్ణ మాట్లాడింది కదా, వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి సేఫ్గా వెళ్ళిపోతాడు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అనగానే, నేనా ఇప్పుడు అనగానే, మరి నువ్వేగా చెప్పావు నా మనవడు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడని, మరి ఎంతలోనే నువ్వు జారుకుంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళనని మాటిచ్చావు, ఇంట్లో ఉండాల్సిందే అని చెప్పి అనగానే, నానమ్మ అది అనగానే, ఇంకేమి మాట్లాడద్దన్నానా అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక స్వరాజ్ అందరికీ బాయ్ చెప్పి అప్పుతో పాటు వెళ్ళిపోతాడు. ఇక అప్పుతో వెళ్ళిపోయిన మరుక్షణం రాహుల్ అయితే కాపు కాస్తాడు. అమ్మయ్యా, ఈ అప్పు బాబుని తీసుకొని పోలీస్ స్టేషన్కిగా వెళ్తుంది, నేను కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే సరిపోలా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికైతే ఇంటిలోంచి చక్కగా రెడీ అయ్యి రాజ్ ఇక చాలా హుషారుగా విజులు వేసుకుంటూ కళావతి గారికి ప్రపోజ్ చేసేయాలి, ఈరోజు ఆకాశం భూమి ఒక్కటైనా కూడా నేను మాత్రం ఈరోజు ప్రపోజ్ చేయకుండా ఇంటికి రాను, కళావతి గారితో ఇక ఓకే చెప్పించి ఇంట్లో అందరి దగ్గర పెళ్లి ముహూర్తానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని ఇంటికి రావాలి అని చెప్పి కొండంత ఆశతో ఇక కిందకైతే వస్తాడు. ఇక కింద కూర్చున్న యామిని తల్లిదండ్రులు ముగ్గురు కూడా చూస్తూ ఉంటారు. అల్లుడు గారు
ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు బేబీ అనగానే, ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుంటాను అని చెప్పి, బావా ఏంటి బావా సూపర్గా ఉన్నావు, షర్ట్ అదిరిపోయింది, ఎక్కడికి వెళ్తున్నావు బావా అని చెప్పి అడగగానే, అది నేను కళావతి దగ్గరికి వెళ్తున్నాను యామిని అని చెప్పి ఇక మనసులో కొంచెం సిగ్గుపడుకుంటూ చెప్తాడు. అయ్యో బావా ఇదంతా సిగ్గేనా, సరే కానీ ఏంటి ఈరోజు ప్రపోజ్ చేయడానికే కదా అనగానే, అవును యామిని, చాలా రోజుల తర్వాత ఈరోజు కళావతి గారు అన్ని కష్టాలు తీరి ఇక హ్యాపీగా ఒప్పుకున్నారు. ఈరోజు నేను మీ ఇంటికి వస్తాను, మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను అన్నాను. అంతే, త్వరగా రండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీకోసమే వెయిట్ చేస్తానంది అనగానే ఇక లోపల అగ్నిగుండం బద్దలైపోతూ ఉంటుంది యామినికి. అలా అందా, అయితే ఖచ్చితంగా నీ ప్రపోజ్ని ఓకే చేసేస్తుంది అనగానే ఇక అక్కడే ఉన్న వైదేహి అలాగే ఇక యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా, ఏంటి అల్లుడు గారు మొత్తానికైతే ఇక మీ ప్రపోజల్ ఇంకా చెప్పలేదా, మరి చెప్పండి, ఏదో రోజు పెళ్లి చేసుకోవాల్సిందే కదా, పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. మా యామిని అంటే మిమ్మల్ని ఇష్టపడి పెళ్ళి గిళ్ళి వద్దని మానేసుకుంది, ఇక మీకు పెళ్ళైతే ఖచ్చితంగా తన మనసు కూడా మారిపోతుంది అనగానే ఇక రాజు ఏమీ మాట్లాడు. సరే వదిలే నాన్న, వదిలే డాడీ, ఆల్ ది బెస్ట్ బావా, నువ్వు హ్యాపీగా ఇంటికి రావాలి, ఇక పెళ్ళి ఫిక్స్ చేసుకొని డేట్తో సహా రావాలి అనగానే, చాలా థ్యాంక్స్ యామిని అని చెప్పి రాజు అయితే ఇక బయలుదేరుతూ ఉంటే, ఆగు బావా అని చెప్పి ఒక ఉంగరం తీసుకొని వస్తుంది. బావా ఈ ఎంగేజ్మెంట్ ఉంగరం నేను నీకోసం తయారు చేయించాను, పెళ్ళిలో పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఇది నువ్వు కళావతికి పెట్టు బావా అని చెప్పి డైమండ్ రింగ్ ఇస్తుంది. యామిని నువ్వు నిజంగా చాలా గ్రేట్, నీ మనసులో నిజంగా చాలా కల్మషం లేని ప్రేమ ఉంది, కానీ నిన్ను ఒక ఫ్రెండ్గానే చూడగలుగుతున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను చాలా మంచిగా చూస్తున్నావు, నేను కళావతిని ఇష్టపడుతున్నానని తెలుసు కూడా నీ మనసులో నా మీద ఇంకా మంచి అభిప్రాయమే ఉంది అని చెప్పనగానే, అదేంటి బావా నువ్వు ఎప్పుడూ నా బావవే, కళావతి గారికి నువ్వు ఓకే చెప్పినా, కళావతి గారు నువ్వు పెళ్లి చేసుకున్నా ఈ యామిని ఎప్పుడూ కూడా నీ గురించి ఆలోచిస్తుంది బావా, అదే నీ మంచి కోసమే కోరుతుంది, ఎంతైనా నీ మరదల్ని కదా అని చెప్పి ఇక చాలా స్వార్థం లేకుండా కల్మషం లేని మనస్తత్వంలాగా నటిస్తుంది ఈ రాజు దగ్గర. ఇక రింగ్ తీసుకొని రాజు అయితే ఇంటికి బయలుదేరుతాడు. దారి పొడవునా విజిల్ వేసుకొని పాటలు పాడుకుంటూ కారు డ్రైవింగ్ చేసుకుంటూ చాలా ఆనందంతో రాజు అయితే వస్తాడు. ఇక హాల్లో అందరూ కూడా ఉంటారు. కావ్య వంటగదిలో ఇక బాధపడుతూ ఇక కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ విషయం వింటే అత్తయ్య చాలా సంతోషపడతారు, కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే రాజైతే వస్తాడు. ఇక కళావతి అని చెప్పి అడుగు పెట్టుకుంటూ లోపలికి రాగానే, ఇదిగో మనవరాల, ఈ టీలు కాఫీలు సంగతి ఎవరో ఒకరు చూసుకుంటారు కానీ ముందు ఎవరు వచ్చారో చూడు అని చెప్పి అనగానే బయటకు వస్తుంది. ఇక రాజును చూసి ఒక్కసారిగా లోపల ఆనందం, ఇక ఏమండి మీరు తండ్రి కాబోతున్నారండి అని చెప్పి చెప్పాలనిపించి ఒక్కసారిగా ఇక కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంటుంది. ఆయన తండ్రి కాబోతున్నారు, కానీ ఆయనకి నేను చెప్పలేను, ఆయన చెప్పిన ప్రపోజల్ని నేను ఒప్పుకోలేను అని చెప్పి ఇక మనసంతా దృఢం చేసుకొని హాల్లో నుంచుంటుంది. కళావతి గారు మీతో కొంచెం మాట్లాడాలి అనగానే, చెప్పండి అని చెప్పి సీరియస్గా అంటుంది. అందరూ హాల్లోనే ఉంటారు. ఇక వెంటనే అపర్ణ, ఏయ్ పిచ్చి మొద్దు, ఇక్కడ కాదు బెడ్రూమ్లోకి వెళ్ళండి అనగానే, పర్వాలేదు అత్తయ్య చెప్పండి అనగానే ఇక రుద్రాణి అయితే, ఏంటి ఏదో తేడా కొడుతుంది, రాజ్ ప్రపోజ్ చేసేస్తే ఈవిడ గారు ఓకే చేసేసి ఇక పెళ్లి చేసుకొని ఇక హ్యాపీగా ఉందామని చూస్తున్నట్టున్నారు, ఆ భగవంతుడి దయ వల్ల ఈ ప్రపోజల్ ఆపే వాళ్ళు ఎవరూ లేరా, ఆ యామిని ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక రాజైతే, పర్వాలేదమ్మా, కళావతి గారికి మీ అందరి ముందే ప్రపోజ్ చేస్తాను అని చెప్పి, కళావతి గారు మీరంటే నాకు ఇష్టం, ఆ ఇష్టాన్ని నేను ప్రేమగా కూడా అనుకున్నాను, మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నా ప్రేమని మీకు తెలియచేయాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఫెయిల్ అవుతూనే వచ్చింది, కానీ ఈరోజు మాత్రం నా మనసులో ఉన్న మాటలు మీకు చెప్పాలని ఎంతో ఆశగా వచ్చాను,
ఐ లవ్ యూ కళావతి గారు, మీరు ఓకే చేస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఇక రాజ్ తడబడకుండా తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా బయట పెడతాడు. ఇక ఒక్కసారిగా కావ్య ఆ మాటలన్నీ వింటూనే ఇక తన మనసులో ఒకవైపు ఇక రాజ్కి రేపు పొద్దున్న తన గురించి ఏమి తెలిసినా తన గురించి చెడ్డగా అనుకుంటాడని, ఒకవేళ అది కాదు నిజం చెప్తే ఇక ఆయన ప్రాణానికే ముప్పని అనుకొని ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆ రకంగా చూడలేదు అనగానే కుటుంబం అంతా షాక్ అయిపోతుంది. ముఖ్యంగా ఇందిరాదేవి, అపర్ణ అట్లానే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే ఇక తన కళ్ళ ముందు జరిగేది నిజం అబద్ధం అన్నట్టుగా కళ్ళు పెద్ద పెద్ద చేసుకొని అవాక్కైపోయి చూస్తూ ఉంటుంది. అదేంటి కళావతి గారు అనగానే, అవును, నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇష్టపడలేదే, మీరు నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగా, అంతే తప్పించి ప్రేమ పెళ్ళి ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా మీ గురించి నేను ఆలోచించలేదు రామ్ గారు అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా ఏంటి పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని మేమందరం అనుకుంటుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, మనవడా అదేదో కావాలని నిన్ను ఆట పట్టించడానికి చేస్తుంది, చెప్పు పెళ్లి ముహూర్తాలు పెట్టించేయడమే కదా అనగాని ఆపండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి పెళ్లి ముహూర్తాలు పెట్టించేది, నేను ఎప్పుడైనా ఆయన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పానా, అంతెందుకు రామ్ గారు, మీతో నేను పెళ్లి గురించి ఎప్పుడైనా మాట్లాడానా, అసలు పెళ్లి ముహూర్తాలేంటి, నాకు అస్సలకి ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, దయచేసి ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయండి అని చెప్పి ఇక కళ్ళ నిండా నీళ్లు వస్తున్నా కూడా ఒకవైపు కళ్ళ నిండా నీళ్ళని తుడుచుకుంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి ఇందిరాదేవి, అపర్ణ, రుద్రాణి, దానలక్ష్మి అందరూ కూడా అలాగే ఉండిపోతారు. రాజ్కైతే ఇక మనసులో చాలా బాధ కలుగుతుంది. అది కళావతి గారు మీరు మాట్లాడేది అనగానే, అవును, ఎవరైనా ఒక అమ్మాయి మంచిగా మాట్లాడినంత మాత్రాన అది ప్రేమ అనుకుంటారా, అయినా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానని ఎందుకు అనుకుంటారు, నేను మిమ్మల్ని కాదు ఎవరిని ప్రేమించలేను, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి, మీరు నాకు ఐ లవ్ యూ చెప్పిన మాట నాకు అస్సలు ఇష్టం లేదు, చూడండి రామ్ గారు, మీలో నేను ఏ రోజు కూడా ప్రేమికుడిని చూడలేదు చాలా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతే, ఇక కుటుంబం అంతా కూడా ఏంటి కావ్య ఇలా చేసింది, అసలు కావ్య మనసులో ఏం పెట్టుకొని మాట్లాడుతుందని ఇంకా షాక్లోనే ఉంటారు. ఇక రాజు అయితే ఏమీ మాట్లాడలేడు. ఇక మనసు అంతా కూడా ఒక రకంగా అయిపోతుంది. కళావతి గారికి నేనంటే ఇష్టం లేదా, మరి ఇంతకాలం నాతో ఇంత మంచిగా ఉన్నారు కళావతి గారు, మరి ఇప్పుడు వరకు మన మధ్యలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నా మీద మీకు ప్రేమ కలిగించలేదా అనగానే, ప్రేమ 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 ఏంటండి, అసలు మీరు ఏమనుకుంటున్నారు, నేను మిమ్మల్ని ప్రేమించలేదు, అయినా నేను మీకు ఎలా కనిపెడుతున్నాను, ఏదో మీరు మా ఇంటికి వస్తున్నారు, అందరితో చక్కగా మాట్లాడుతున్నారు, అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని, మీరు ఇష్టపడుతున్నారని నేను ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటానా అనగానే, మరి మీరు ఆ రోజు అనగానే, ఏ రోజండి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తానంటారు, నేను మీరంటే ఇష్టం లేదు కాబట్టినే కదా ఏదో ఒక వంక పెట్టుకొని తప్పించుకుంటున్నాను, కానీ ఈరోజు కూడా వెళ్ళిపోవాలని అనుకున్నాను, కానీ మీరే వచ్చి అడ్డు తగిలారు, చూడండి రామ్ గారు, మీరు పెళ్లి కోసం ప్రేమ కోసం ఈ ఇంటికి వస్తున్నారు అని నాకు తెలిస్తే నేను ఎప్పుడో మిమ్మల్ని రానిచ్చేదని కాదు, కానీ ఈరోజు మీ మనసులో ఉన్న మాటలు బయట పెట్టారు కాబట్టి ఈరోజు నా మనసులో ఉన్న మాట కూడా మీకు బయట పెడతాను, మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు ఇక్కడికి నా గురించే వస్తే మాత్రం మీరు రావద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతే, రాజ్ మనసు ముక్కలైపోతుంది. ఒక్కసారిగా కావ్య అలాగా రూడ్గా మాట్లాడి ఇక వెళ్ళిపోవడంతో రాజ్ ఏమి మాట్లాడు, కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని బయటకు వస్తాడు. మనవడా ఆగు అనగానే ఇక పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఒరే ఒరే రామ్, ఎక్కడికి రా వెళ్ళేది, అది ఏదో పిచ్చి పట్టి మాట్లాడుతుంది, అది కావాలని అలా మాట్లాడుతుంది, నువ్వేమి మనసుకు తీసుకోకు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఇక ఎవ్వరి మాట కూడా వినడు. అక్కడి నుంచి రాజ్ చాలా బాధగా ఇక చేతిలో ఉన్న రింగు కింద పాడేసుకొని వెళ్ళిపోతాడు. ఇక రుద్రానికైతే పండగే పండగ. అమ్మయ్య, ఏంటి దేవుడు మరి ఇంత ఘోరంగా ఉన్నాడు, వీళ్ళిద్దరికీ కలిపే లోపలే కావ్యంతల కావ్య చెడగొట్టుకుంది,
అంటే ఇది మనమేమీ పాపం చేసినట్టు కాదు, ఇక కావ్య కావాలని చేసుకుంది అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోయి విపరీతంగా ఎంజాయ్గా మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే యామిని కాల్ చేస్తుంది. యామిని కాల్ చేస్తుంది అని చెప్పి లిఫ్ట్ చేసి, చెప్పు యామిని చెప్పు, ఏంటి, ఎందుకని ఫోన్ చేస్తామని చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే, అది బావా అక్కడికి ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. బావా ప్రపోజ్ చేశాడా అనగానే, అయ్యో ఈ విషయం మీదే కదా నేను చాలా సంతోషంగా ఉన్నాను అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రపోజ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అది వేరు, మీరు హ్యాపీగా ఉంటున్నారా? అంటే మీ దృష్టిలో నేను ఏ రకంగా బాధపడినా మీకు అవసరం లేదా అనగానే, అయ్యో యామిని ఇక్కడ ప్రపోజ్ జరిగింది కానీ ఓకే చేసింది కావ్య అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ కానే కాదు. ఇక ప్రపోజ్ చేయడానికి రాజుని ఎప్పటికీ రావద్దు, ఇంటికి వచ్చావంటే ఊరుకోను, అసలు నిన్ను నేను ప్రేమించలేదని చాలా రూడ్గా చేసింది. కావ్యని చూస్తే నాకే ఒక రకంగా అనిపించింది. పాపం రాజు మనసు పుట్టుక్కున పేలిపోయి ఉండొచ్చు. ఇక ప్రపోజ్ని ఇక ఓకే చేయలేందుకు రాజ్ ఇంట్లో నుంచి చాలా బాధతో బయలుదేరాడు రుద్రాణి, బయలుదేరాడు యామిని. నువ్వు రెడీగా ఇక హారతి పట్టు అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు నిజంగానా అనగానే, కానీ ఈ విషయంలో ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. కావ్య ఎప్పుడూ కూడా ఏది కావాలని చేస్తుంది, ఏదో దాని వెనకాల ఏదో అర్థం ఉంటేనే ఇలా బిహేవ్ చేస్తుంది అనగానే, సరే ఇప్పుడే వెళ్ళి కావ్య ఎందుకు అలా చేస్తుందో నేను చూస్తాను, నువ్వైతే ఈ లోపల పండగ చేసుకో అని చెప్పి ఇక యామినికి ఫోన్ పెట్టేస్తుంది రుద్రాణి. ఇక ఇంతలోనే ఇక రాహుల్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ ఎవరూ కనిపించరు. అక్కడ ఎస్ఐ గారిని అడుగుతాడు, ఇలాగా పలానా స్వరాజ్ అని చెప్పి ఇక ఎఫ్ఐఆర్ బుక్ అయిందంట కదా, వాళ్ళ పేరెంట్స్ ఏరియా అనగానే, వాళ్ళ పేరెంట్సా, అసలు ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళంటే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పనగానే, అదేంటి పోలీస్ స్టేషన్కేగా వస్తుంది అనుకున్నాను, ఇంకా రాలేదు, కనీసం ఇక ఇక్కడే వెయిట్ చేద్దామని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే అప్పు తీసుకెళ్ళి రేవతికి అప్పచెప్పేస్తుంది. ఇక అక్కడి నుంచి అప్పు సరాసరి ఇక పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది. రాహుల్ అయితే అక్కడ వెయిట్ చేసి, అప్పు వచ్చిందేంటి, బాబేడి అని చెప్పి చూసేసరికి ఎవరూ ఉండరు జేబులో. ఇదేంటి పోలీస్ స్టేషన్ అనింది, ఇక్కడ పేరెంట్స్ ఉంటారని చెప్పింది, మరి బాబును వదిలి ఎక్కడికి వెళ్ళొచ్చింది? అంటే నిజంగానే మమ్మీ చెప్పినట్టు బాబుకి కుటుంబానికి ఏమైనా సంబంధం ఉందా? కావాలనే వీళ్ళందరూ కలిసి మా మమ్మీని నన్ను వెర్రివాళ్ళని చేస్తున్నారా? ఈ విషయం అర్జెంటుగా మమ్మీకి చెప్పాలి అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరిపోతాడు రాహుల్ అయితే. ఇక ఇంతలో రుద్రాణి, అసలు కావ్య ఎందుకింత రూడ్గా బిహేవ్ చేసిందబ్బా అని చెప్పి కిందకి రాగానే ఇంట్లో అందరూ కూడా, ఏమైంది దానికి, అసలు ఈ మధ్య కావ్య ఏదో తనకే తెలిసినట్టుగా తనే ఏదో తెలివైన దానిలాగా బిహేవ్ చేస్తుంది, నా కొడుకుని ఇంత బాధ పెట్టింది అత్తయ్య అనగానే, ఆగు అపర్ణ, నేను గంట క్రితం వెళ్ళినప్పుడు కావ్య ముస్తాబవుతూ సిగ్గుపడుతూ ఆయన వచ్చి ప్రపోజ్ చేస్తాడు, నాకు ఆయన ఓకే చెప్తాను నానమ్మ అని చెప్పి అంది. అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడింది అంటే కావ్య ఏదైనా ఇక మన దగ్గర దాచిపెడుతుందా? అసలు కావ్య ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడింది? పద మనం వెళ్ళి కనుక్కుందామని చెప్పి ఇక కావ్య దగ్గరికి ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఇక కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఏమి కావ్య, ఎందుకు బాధపడుతున్నావు? వాడి మనసు ముక్కలు చేసి నువ్వు బాధపడుతున్నావా? అసలు నీకేమైందే, ఎందుకు ఇలా చేసావు అనగానే, అత్తయ్య దయచేసి నాకు ఎవరు ఏమి అడగకండి, ఆయనకి గతం గుర్తులేదు, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నానని కూడా ఆయనకి తెలీదు, కానీ ఏదో రోజు నాకు పెళ్ళైందని తెలిస్తే ఆయనని నేను మోసం చేస్తుందనే అవుతాను, అందుకే నేను ప్రపోజల్ని ఇక దూరం పెట్టాను. రేపో మోపో ఆయనకి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆయనకి చెక్ చేయించి ఆయన మా నార్మల్ మనిషి అయ్యే వరకు ఇలాంటి ప్రపోజల్ని ఓకే చేయను అని చెప్పి అంటుంది. అంటే ఏమంటున్నావే అనగానే, ఇంకా మీరు ఇంతకంటే ఏమీ అడగకండి, దయచేసి ఏమీ నన్ను విసిగించొద్దు అని చెప్పి ఇక వాళ్ళిద్దరిని పంపించేస్తుంది. అంటే ఆయన ఆరోగ్యాన్ని పూర్తయ్యే వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్యని అర్థం చేసుకోలేక కిందకు వచ్చేస్తారు. రుద్రాణి మొత్తం వింటుంది, ఏదో ఉంది, అందు గురించే వాళ్ళిద్దరినీ కూడా పంపించేసింది అని చెప్పి ఇక కావ్య లేనప్పుడు రూమ్లోకి వెళ్తుంది. ఇక రూమ్లోకి వెళ్ళగానే
కావ్య ప్రెగ్నెన్సీ టెస్ట్ అక్కడ పెట్టడం ఏంటబ్బా అని చెప్పి చూసి షాక్ అవుతుంది. అంటే కావ్య ప్రెగ్నెంటా? అందుగురించేనా రాజు ప్రపోజల్ని ఓకే చేయలేదు? ఇక కావ్య, నీ జీవితాంతం ఏడిపై రాసి పెట్టుకో. ఇలాంటి విషయాల్ని ఈ రుద్రాని ఏం చేస్తుందో నువ్వే చూస్తావు అని చెప్పి ఇక వెంటనే యామినికి చారేస్తుంది కావ్య ప్రెగ్నెంట్ అని. ఒక్కసారిగా అంటే జీవితాంతం ఇక నా బావకి నేను దూరం అయిపోయినట్టే అనగానే, ఏయ్ యామిని, ఏం మాట్లాడుతున్నావు? నిజానికి యామిని తెలివైందనుకున్నాను, కానీ ఇంత పిచ్చిదానివా? రాజు బాధపడుకుంటూ వచ్చాడు కాబట్టి వాడిని అలా వదిలేసి నువ్వు కొంచెం సేపు అయినాక నువ్వు అలాగే రాజ్ ఇద్దరూ కలిసి మా ఇంటికి రండి. తర్వాత విషయం నీకే అర్థమవుతుందిగా. జీవితాంతం కావ్య మొహం కూడా చూడకుండా నేను చేస్తాననగానే, సరే మీ మాటలు కాదనక వస్తున్నాను అని చెప్పి రాజ్ దగ్గరికి వచ్చి, బావా నువ్వు బాధపడద్దు, కళావతి గారు ఏదో మూడ్లో అలా ఉండుంటారు. ఈ మధ్య ఫ్రాంక్ అని చెప్పి కావాలనే చేస్తున్నారు. ఇది నిజం. నాతో రా, నేను నీతో వచ్చి కావ్యని ప్రపోజల్ చేసి ఓకే చేయించి తీసుకొస్తాను అనగానే, వద్దు యామిని, నా మనసు బాగాలేదు అనగానే, కళావతి గారు మిమ్మల్ని ఎంత ప్రేమించిందో నాకు తెలుసు. కళావతి మనసు మీకే ఇచ్చింది, అది పక్కా బావా. పదండి పద అని చెప్పి బలవంతంగా రాజుని తీసుకొస్తుంది. ఏంటి యామిని, నా మనసు బాగాలేదు, వదిలేమంటే వదలవా అనగానే, లేదు బావా, కళావతి గారు కావాలని నిన్ను ఆట పట్టించడానికి చేసుంటారు, పద, నాతో కూడా అలాగే చెప్పింది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజంగానా? అంటే కళావతి అనగానే, ఇంకా నీకు అర్థం కాలేదా బావా? నువ్వు ఫూల్ అయ్యావు కదా, అక్కడికి వెళ్ళినాక ఇంకా ఫూల్ అయ్యి తీసుకొస్తాను అని చెప్పి రాజుని తీసుకుని యామిని అయితే దుగ్గిరాల ఇంటికి వస్తుంది. కళావతి, నువ్వు నాకు కావాలని ఫ్రాంక్ చేసావు కదా, నాకు తెలుసు నువ్వంటే నాకెంత ఇష్టమో, నేనంటే నీకు అంతకంటే 10 రెట్లు ఇష్టమని. కావాలని యామినికి కాల్ చేసావు కదా అని చెప్పి ఇక రాజ్ యామిని దుగ్గిరాల కుటుంబానికి వచ్చి కావ్యని అడుగుతూ ఉంటే, కావ్య, లేదు, ఎందుకు నన్ను విసిగిస్తున్నారు, మీరంటే నాకు నిజంగా ఇష్టం లేదు అనగానే ఇక వెంటనే యామిని, ఏం మాట్లాడుతున్నావు కావ్య, ఇష్టం లేకపోవడం ఏంటి? హో, నువ్వు ప్రెగ్నెంట్ అని ఇక మా బావని పక్కకు పంపించేసావన్నమాట అనగానే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏ యామిని అనగానే, ఏంటి కుటుంబం అందరూ కూడా హోల్సేల్గా నా మీద అడ్డంగా పడుతున్నారు, ఇది పచ్చి నిజం. ఈ ఇంటి కోడలు కళావతి చాలా మోసం చేసింది నా బావని. నా బావ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే నన్ను పక్కన పెట్టి ఈ కళావతిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇది చాలా ఘోరంగా మా బావని మోసం చేసింది. మా బావని మోసం చేయడమే కాదు, మా బావ మనసుతో ఆడుకుంది. నువ్వు ఆల్రెడీ పెళ్ళైన దానివి, ఈ ఇంటికి కోడలివి, అదే కాకుండా ఈ ఇంటికి రేపో మాపో మనవడినో మనవరాలనో ఇవ్వబోతున్న ప్రెగ్నెంట్ దానివి, నిజమా కాదా అనగానే అందరూ కూడా కళావతి ఏంటిది అని చెప్పి ఇక యామిని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రాజు అడగానే, అవును బావా, ఈ కళావతి గురించి నీకు నిజం తెలీదు. నువ్వంటే ఇష్టం ఉన్నట్టుగా నటించి తను నిన్ను మోసం చేసింది. ఈ కుటుంబం కూడా తన కొడుకులాగా నువ్వున్నావని నీ ద్వారా ఇక ఆఫీస్ విషయాలు ఇంట్లో విషయాలు అన్నీ చక్కబెట్టుకున్నారు. కానీ వీళ్ళందరూ కూడా కావాలని నిన్ను మోసం చేశారు బావా. ఈ కళావతికి పెళ్ళయింది, దీని గురించి ఎంక్వైరీ చేశాను, తను ప్రెగ్నెంట్ కూడా కాదు, కూడదని చెప్పమనండి అనగానే అపర్ణ వచ్చి, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడావంటే ఊరుకునేది లేదు అనగానే, ఏంటి ఎక్కువ మాట్లాడేది, ఎన్ని మాట్లాడుతుంటే వేరేగా ఉంటే ఈ పాటికి ఎప్పుడో పౌరుషం వచ్చేసేది కళావతికి. ఇవన్నీ పచ్చి నిజాలు కాబట్టి నోరు పెగలటం లేదు, ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కాబట్టి అనగానే, కావ్య, అది ఏవేవో కూతులకు వస్తుంది, దానికి సమాధానం చెప్పవే, చెప్పు అనగానే ఇక వెంటనే ఒక్కసారిగా యామిని చెప్పిందంతా నిజమే, నేను ప్రెగ్నెంట్ అత్తయ్యా అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా నిజంగానా కావ్య, నిజంగానా అనగానే రాజు వచ్చి, కళావతి గారు ఏం మాట్లాడుతున్నారు, మీరు ప్రెగ్నెంట్ అంటే మీకు ఆల్రెడీ పెళ్ళయిందా? మరి మీకు పెళ్ళయి ప్రెగ్నెంట్ అయినప్పుడు నాతో ఎందుకు చాలా సంతోషంగా గడిపారు, నాతో ఎందుకు చాలా ప్రేమ ఉన్నట్టు నటించారు? మీ కుటుంబం అంతా కూడా నన్ను నిజంగానే యామిని చెప్పినట్టే మోసం చేశారు కదా, మోసం చేసి నిలువున ముంచేశారు. అసలు మీరు మనుషులే కాదు, ఈ దుగ్గిరాల కుటుంబం అంటే నీతికి నిజాయితీకి మారిపోయారు అనుకున్నాను,
కానీ మీరందరూ కలిసి నన్ను పిచ్చివాణ్ణి చేశారు. పద యామిని, అసలు ఈ కావ్య అంటేనే అసహ్యం వేస్తుంది నాకు అని చెప్పి రాజు అంటాడు. ఆ మాటలకి కావ్య మనసులో చాలా బాధపడుతుంది. కానీ మీరు నాకు ప్రాణాలే ముఖ్యం. మీరు నన్ను అసహించుకున్నా పర్వాలేదు, మీరు మాత్రం ఎప్పటికీ సంతోషంగానే ఉండాలి అని చెప్పి మనసులో అనుకొని, చాలు మోసం చేశాం కదా, ఇక మీరు దయచేయండి అనగానే, చూడండి కళావతి గారు, మీరు నన్ను మోసం చేశారు, కానీ మీ భర్త ఎవరో తెలుసుకొనే వెళ్తాను అనగానే, నా గురించి మీకెందుకు, నా భర్త గురించి మీకెందుకు అనగానే, యామిని పద బావా, నేను నిన్ను చాలా మిస్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళు మోసం చేసినా నువ్వేమీ బాధపడిన అవసరం లేదు. అలాంటి వాళ్ళకి ఎదురు తన్ని మరి నన్ను పెళ్లి చేసుకొని ఇక హ్యాపీగా కాపురం చేసుకొని దీనికి బుద్ధొచ్చేలాగా చేద్దాం పద బావ అనగానే, యామిని నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, కానీ అంతకుముందు ఈ కళావతి భర్త ఎవరో తెలుసుకొని నీ భార్యని ఎందుకు ఇంత ఘోరంగా నన్ను మోసం చేయించావని నిలదీస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటకి కావ్య, నా భర్తని మీకు ఎప్పటికీ చూపించను, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి అనేస్తుంది. ఇంట్లో అందరూ కూడా ఇక కావ్య ఎందుకు ప్రపోజల్ని ఓకే చేయలేదో అర్థం చేసుకుంటారు. ఇక రాజ్ చాలా బాధతో కావ్య మీద పుట్టెడు కోపంతో బయటకు వెళ్ళిపోతాడు. ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా కావ్య దగ్గరికి వచ్చి, కావ్య ఏంటి కావ్య, జీవితం ఈ రకంగా అయిపోతుందని ఊహించలేదు. వాడు కళ్ళ ముందే నిన్ను తిట్టిన తిట్టకుండా వెళ్ళిపోతున్నాడు, అలా చేసింది నువ్వే. ఏంటి కావ్య నువ్వు ప్రెగ్నెంటా అనగానే, అత్తయ్య అని చెప్పి బోరున ఏడుస్తూ హక్ చేసుకొని, అత్తయ్య ఇది నిజంగానే ఈ కుటుంబానికి గుడ్ న్యూసే. ఈ గుడ్ న్యూస్ని ఇక నేను ఈ రకంగా చెప్తానని ఊహించలేదు. నిజంగానే నేను ప్రెగ్నెంట్ అత్తయ్య, మీకు త్వరలోనే వారసుని ఇవ్వబోతున్నాను, కానీ ఈ విషయం చెప్పలేదు, నన్ను క్షమించండి అని ఇక అంటుంది. మొత్తానికి కావ్య అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. రాజ్ అయితే ఇక కావ్య భర్త ఎవరో తెలుసుకుంటానని శపథం చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో? అసలు రాజ్ కావ్య కలుస్తారా? కలవాలని కోరుకుంటే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.